శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 14 జూలై నుండి 20 తారీఖు జూలై వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి గ్రహస్థితి గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి రవి మిథునం నుంచి కర్కాటకంలోకి మార్పు జరగబోతుంది 16వ తారీఖున. అదేవిధంగా బుధుడు శుక్రుడు కలిసినటువంటి యొక్క యోగం లక్ష్మీనారాయణ యోగం అనేది జరుగుతుందన్నమాట. ఈ లక్ష్మీనారాయణ యోగం అనేది మనకు 16వ తారీఖు కన్నా ముందే ఫామ్ అవుతున్నది. 6వ తారీఖున శుక్రుడు బుధుడితో కలవటం వల్ల లక్ష్మీనారాయణ యోగం అనేది కర్కాటకంలో జరుగుతున్నది. 16వ తారీఖున బుధుడు రవి శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగం జరుగుతుంది కర్కాటకంలో. అదేవిధంగా రాహు కేతువులు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. శని వచ్చేటప్పటికి వక్రత్వంలో తన యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభంలో జరుగుతున్నది. అదేవిధంగా గురువు వచ్చేటప్పటికి కుజుడితో కలిసి వృషభంలో ఉన్నాడు. ఎటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది కూడా మనం చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మొదటి రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ యొక్క వారం అనేది చూద్దాం. మేషరాశి వారికి మిక్స్డ్ రిజల్ట్స్ ఎక్కువగా గోచరిస్తున్నాయి. రవి మరియు అదేవిధంగా బుధుడు శుక్రుడు యొక్క కలయిక అనేది జరగబోతున్నది. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు కుజుడు కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు ఖర్చు మరి అదేవిధంగా లాభం అంటే సంపాదనలో కూడా రెండు ఈక్వల్గా ఉండే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడగలగాలి. ముఖ్యంగా మీకు ఇష్టం లేనటువంటి విషయాలని నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. ఆ విషయాన్ని తీసుకునేటువంటి వారు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాన్ని కూడా మళ్ళీ ఆ యొక్క విషయాన్ని కూడా దాని గురించి కూడా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే 17వ తారీఖు వరకు ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. రవి యొక్క సంచారం అనేది మిథునంలో జరుగుతున్నప్పుడు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి 17వ తారీఖున రవి యొక్క సంచారం అనేది కర్కాటకంలోకి జరుగుతున్నది. కర్కాటకంలో బుధుడు శుక్రుడితో కలవబోతున్నది అన్నమాట. సో బుధుడు శుక్రుడితో కలవటం వల్ల ఉన్నటువంటి లక్ష్మీనారాయణ యోగం ఏదైతే ఉందో చతుర్థంలో అది దాని యొక్క ఫలితాన్ని కోల్పోబోతున్నది. అంటే బుధుడు శుక్రుడు కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం అనే ఒక యోగం ఫామ్ అవుతుంది. అది 16వ తారీఖు వరకు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. అంటే 16వ తారీఖున ఎప్పుడైతే రవి వచ్చేసేటప్పటికి ఈ రెండు గ్రహాలను కలిసినప్పుడు తన యొక్క ఫలితాన్ని తక్కువగా ఇస్తుంది. అదేవిధంగా ఆ టైంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలు అంటే 16 నుంచి కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 16వ తారీఖు నుంచి రాశి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. వారం ప్రథమంలో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు అన్నమాట. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మేషరాశి వారికి విద్యార్థులకి కొంచెం కష్టపడి చదవగలిగితే ఉత్తీర్ణత శాతం కూడా అధికంగా ఉంటుందన్నమాట. తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారంలో వచ్చేటప్పటికి జన్మరాశిలోకి కుజుడు గురువు గ్రహ సంచారం రెండు గ్రహాల సంచారం అనేది ఉంది. అదేవిధంగా తృతీయంలోకి రవిగ్రహ సంచారం ఎప్పుడైతే మారుతుందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వారం ప్రథమంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వారంలో ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుంచి వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా 16వ తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలత పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలత అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది అదే విధంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ వివాహ సంబంధితమైన విషయాల్లో కొన్ని దగ్గర దాకా వచ్చినటువంటి సంబంధాలు కూడా దూరంగా జరగడం అనేది జరుగుతుంటుంది. అర్థం కానటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంటుంది. దానికి కారణం వచ్చేటప్పుడు కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కొంచెం ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఈ రాశి వారికి రాజకీయ పరంగా కొంచెం అనుకూలత ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రాహు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా రవి యొక్క అనుకూలత వల్ల వీరికి పేరు ప్రఖ్యాతులు అనేది రావడం జరుగుతుంది. ప్రమోషన్స్లో కొద్దిగా ముందు ఉండగలుగుతారు అన్నమాట. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కాబట్టి గాయత్రి మంత్ర జపం చేయడం అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసినట్లయితే సరిపోతుంది రాశి వారికి. తదుపరి మిథున రాశి వారికి ఎలా ఉంది వారం అనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్లయితే
మిథున రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ధనస్థానంలో రవిగ్రహ సంచారం, వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికి గురువు కుజుడు కలిసి ఉన్నారన్నమాట. ఈ రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పాలంటే శని యొక్క సంచారం వచ్చేటప్పటికి అంత అనుకూలంగా లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మవాకండి. కొద్దిగా మోసపూరితమైనటువంటి మాటలు కూడా కొద్దిగా ఎక్కువగా చెప్పేటువంటి వారు చుట్టూ చేరుతూ ఉంటారు. వారిని గమనించండి. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. రవి 16వ తారీఖున జన్మరాశిలో నుంచి ధనస్థానంలోకి మారబోతున్నాడు. వ్యయ స్థానంలో వచ్చినప్పటికీ కుజుడు ఉన్నాడు అనమాట. కుజుడు ఎప్పుడైతే 12వ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్త అనేవి తీసుకోండి. ఖర్చుతో పాటు వైవాహిక జీవితంతో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొన్ని జాగ్రత్తలతో కూడుకున్న విధంగా ఉండాలి ఈ వారం. ముఖ్యంగా 16వ తారీఖు నుంచి జాగ్రత్త అనేది అవసరం. ధన సంబంధితమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అనేది అవసరం. 16, 17 తారీఖుల్లో కూడా 12వ తారీఖున కుజుడు వ్యయ స్థానంలో వచ్చినప్పటి నుంచి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అనమాట. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మన మానసిక చింత అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పుడు అందుకొచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో, అంటే చేతికి వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మీరు వినియోగించుకోగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, మానసికంగా కూడా ఎవరో చెప్పినటువంటి మాటలను నమ్మద్దు. మీ కళ్ళతో చూసినటువంటి మాటలను నమ్మే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా కుజుడు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కేతువు తృతీయంలో ఉన్నాడు. ఈ రాశి వారికి అష్టమంలో శని సంచారం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేవి తీసుకోండి. అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వృత్తిలో అనుకూలంగా ఉంటుంది అన్నమాట. జాబ్ పరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి 16వ తారీఖున వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. అంటే ఈ వారంలో మొదటి 16వ తారీఖు వరకు కొంచెం అనుకూలత ఉంటుంది. 16వ తారీఖు తర్వాత నుంచి కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి. మీరు చేయనటువంటి ఒక పనిని మీ మీద ఆపాదించే విధంగా ఉంటుంది. తండ్రి గారితో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తండ్రి గారితో పొరపత్యాల విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. అన్నెసెసరీగా ప్రతి విషయాన్ని ఒక డిబేట్గా తీసుకొని మాట్లాడద్దు. కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి 16వ తారీఖు తర్వాత. మరి అదేవిధంగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. వారం ప్రథమంలో విద్యార్థులకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొద్దిగా కష్టపడి చదవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది కర్కాటక రాశి వారికి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులు. మరి అదేవిధంగా వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. సింహరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో రవిగ్రహ అనుకూలత వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది ఇస్తున్నది. ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంది. వారం అంతంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రాజ్యస్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. సప్తమంలో శని ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ధనస్థానంలో రాహువు ప్రతికూలంగా ఉందన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా డబ్బు రావాల్సినటువంటి డబ్బు రాకపోవడం, అప్పులు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే సమాజం అనేది వేరే విధంగా ఉంది. రజోగుణకారకమైనటువంటి సమాజంలో డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. వారం ప్రథమంలో ఉద్యోగ అన్వేషణలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఏదైనా ఒక విషయంలో ఉద్యోగపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఈ రాశి వారికి. వారి అష్టమంలో జరుగుతున్నటువంటి రాహుగ్రహ సంచారం వైవాహిక జీవితంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంటుంది. సప్తమంలో శని జీవిత భాగస్వామితో పరపత్యాలు, లివింగ్ రిలేషన్షిప్స్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు. ఇక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో 16వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ఎందుకంటే గురుగ్రహ అనుకూలత లేదు. ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి గురువు
అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఉద్యోగపరంగా కూడా కొన్ని చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం మారాలా లేదా, లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు అన్వేషణ అనేది అంతగా సఫలీకృతం కాక చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంత అనుకూలత లేక కొంచెం ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. దీనికి కారణం వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత బాగున్నప్పటికీ కూడా కుజుడు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ప్రతికూలంగా ఉంటూ ఉంటుంది. గురువు యొక్క అనుకూలత కూడా తక్కువగా ఉంది. విద్యార్థులు అయితే కష్టపడి చదవాలి. గురువు యొక్క అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి తండ్రి గారితో వారాంతంలో కూడా లేకుండా ఉంటే వైవాహిక జీవితంలో కొన్ని చిన్న చిన్న మాటలకి కోపాన్ని తగ్గించుకోండి. ఎక్కువగా అనవసరంగా డిబేట్ చేయొద్దు. కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వచ్చినప్పుడు కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. రాజస్థానాల్లో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్, కొత్త అవకాశాలు కలిసి రావటం అనేది ఆనందదాయకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయాల్లో కొన్ని అవరోధాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కేతు చాలా యోగకారకుడు. మంచి అనుకూలమైనటువంటి కాలంలో శని ఉన్నాడు. శని యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది. సప్తమంలో ఈ రాశి వారికి రాహు ప్రతికూలమైనటువంటి ఫలితాలు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. కానీ గురువు యొక్క అనుకూలత అనేది రాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాల గురించి గమనించినట్లయితే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. కానీ భాగ్యస్థానంలో కుజుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి మీ పై ఉన్నతాధికారులతో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్ అంటే ముఖ్యంగా అన్నలు కానీ లేకుండా వాళ్ళతో పొరపత్యాలకు వెళ్ళొద్దు. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా అంత అనుకూలమైనటువంటి కాలంగా గోచరించట్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి వారం ప్రథమంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా అష్టమంలో కుజగ్రహ సంచారం, భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం ఉంది. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వారాంతంలో వీరికి బాగుంటుంది. ముఖ్యంగా 16వ తారీఖు తర్వాత వీరికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఆపర్చునిటీస్ అనేది కలిసి రావడం జరుగుతుంది. ఇది కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం అనేది మానసికంగా కూడా కొంచెం ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి చిక్కుల నుంచి విముక్తి కూడా పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి. ఎందుకంటే దానికి ముఖ్య కారణం అష్టమంలోకి కుజగ్రహ సంచారం, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలోకి మారటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ధనస్థానాన్ని చూస్తాడు. అది ప్రతిబంధకంగా నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వగలుగుతుంది. మరి అదేవిధంగా భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవి సంచారం జరుగుతున్నది. వారం ప్రథమంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా వారం ప్రథమంలో కొంచెం తక్కువగా అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ వారాంతంలో వీరికి రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పరమార్థిక చింతన, దైవ చింతన అనేది బాగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొన్ని ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. సప్తమంలో ఉన్నటువంటి గురువు ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి స్థానంలో గురువు ఉన్నాడు అన్నమాట ఈ రాశి వారికి. కాకపోతే కొన్ని ఇష్యూస్ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేస్తాడు. కుజుడు ఎప్పుడైతే సప్తమంలోకి వస్తాడో భార్యాభర్తల మధ్య కొన్ని కష్టాలు, అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యతలు అంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా జాగ్రత్తలు అనేది ఈ రాశి వారికి అవసరం. మరియు అదేవిధంగా మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి రవి అష్టమంలో ఉన్నాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు.
కుజుడు గురు రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉందన్నమాట. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. డబ్బు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మద్దు. ఎవరంటే వారు చెప్పేటువంటి మాటలను నమ్మద్దు. సంబంధ బాంధవ్యాలు అంటే వివాహ ప్రయత్నాల్లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దగ్గరగా ఉన్నటువంటి వారు దగ్గరగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ దూరంగా జరుగుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు, కానీ సక్సెస్ పరంగా చూసుకుంటే ఈ వారం అంత సక్సెస్ లేదు. ఎందుకంటే దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువుతో కుజుడు కలవటం. కుజుడు సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా. అష్టమంలో రవిగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండదు. కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి చతుర్థాన్ని చూస్తాడు, ఆ అష్టమాన్ని కూడా చూస్తాడు. ఈ రెండు దృష్టిలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వవు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఈ వారం అంత అనుకూలంగా లేదు. రాబోయే 45 రోజుల పాటు కుజుడు అష్టమంలోనే ఉంటాడు, కాబట్టి జాగ్రత్త అనేది అవసరం. రవి యొక్క మార్పు అనేది జరుగుతుంది. రవి అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి మారుతాడు. భాగ్యస్థానంలోకి మారినప్పుడు కూడా రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. నువ్వు తండ్రి గారితో ప్రపత్యాల విషయంలో కానీ, లేకపోతే తమ్ముళ్ళతో కానీ, అన్నలతో కానీ, ఆస్తి పంపకాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. ధనుసు రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి, షష్టమంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి వెళ్తున్నాడు, వెళ్ళాడు 12వ తారీఖున. అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఇస్తాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి చతుర్థంలో రాహువు, రాజ్యస్థానంలో కేతువు, తృతీయంలో ఉన్నటువంటి శని యోగకారకుడు అన్నమాట. కానీ రాహు అంత యోగ్యాన్ని ఇవ్వడు ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నప్పుడు. సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కానీ శని ఎప్పుడైతే వక్రత్వంలో ఉంటాడో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఇస్తారు. అది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ధనుసు రాశికి ఇస్తాడు అన్నమాట. సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి బాగా పెరగటం, అదేవిధంగా వాటితో పాటు ఈ రాశి వారికి షష్టమంలోకి కుజుడు కూడా కలిసి రావడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణం చేయటం, శరీరంలో ఎక్కువగా అలసిపోవటం, ఆరోగ్యపరంగా కూడా జ్వరపీడత్వం, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మరియు అదేవిధంగా ఈ 16వ తారీఖు తర్వాత రవి యొక్క మార్పు అనేది అష్టమంలోకి మారుతున్నాడు. అప్పుడు కొద్దిగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొద్ది ఎక్కువగా ఖర్చు అవ్వటం, కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాలి. ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది తక్కువగా ఉంది, కాబట్టి కొద్దిగా ఎక్కువ కేంద్రీకరించి అంటే కాన్సన్ట్రేట్ చేసి చదవాలన్నమాట. తదుపరి రాశి మనం గమనించినట్లయితే మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలోకి కుజుడు, షష్టమంలోకి రవి ఉన్నాడు. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే రవి షష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 16వ తారీఖున రవి ఎప్పుడైతే షష్టమం నుంచి అంటే 6వ స్థానం నుంచి 7వ స్థానాలకు ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అది ప్రతిబంధకంగా మారుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేస్తాడు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ప్రయాణంలో ఎక్కువగా శరీరం మీద ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. కుజుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. కానీ ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వచ్చేటప్పటికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం న్యూట్రల్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు, మరి నెగిటివ్గా లేకపోయినప్పటికీ కూడా. మరి అదేవిధంగా రాహు యొక్క అనుకూలత, కేతువు యొక్క ప్రతికూలత అనేది కూడా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారం ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివితే కొంచెం ఎక్కువగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశి వారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అధికమైనటువంటి కోపం అనేది లాస్ట్లో అంటే వారాంతంలో ఎక్కువగా మీ మీద ప్రభావితం చూపించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అవసరం. తదుపరి రాశి అనేది కుంభరాశి. కుంభరాశి వారికి వారం ప్రథమంలో కొన్న 16వ తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. రవి షష్టమంలోకి సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు జూలై 16వ తారీఖు నుంచి మీరు పొందగలుగుతారు. నూతన అవకాశాలు, నూతన వ్యాపార అవకాశాలు బాగా కలిసి వస్తాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు.
మీ మాటకి ఒక మంచి పలుకుబడి పొందగలుగుతారు సంఘంలో. అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తండ్రి గారితో పాటు ఎవరైతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వారితో మాట్లాడేటప్పుడు కానీ పొరపత్యాలకు గల కారకంగా మారే విధంగా ఉంటుంది. గొడవలు అయ్యడానికి అవకాశంగా గోచరిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా నూతన సెల్ఫ్ డ్రైవింగ్ విషయాన్ని కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఈ యొక్క వారం రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మానసిక చింతన నుంచి బయటకు రాగలుగుతారు. కానీ శని జన్మరాశిలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా వేధిస్తున్నది రాశి వారిని. ముఖ్యంగా శతభిష నక్షత్ర జాతకుల్ని కొద్దిగా ఎక్కువగా వేధిస్తున్నది. ఈ యొక్క రాశి వారు ఏలినాటి శని ప్రభావం అయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయండి. దాంతోపాటు శనిగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి అనేది మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు మీనరాశి వారికి. ఎందుకంటే కుజుడు ధనస్థానం నుంచి తృతీయంలోకి మార్పు జరిగింది. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో కూడా అనుకూలంగానే ఉంటుంది రాశి వారికి. వారం ప్రథమం కన్నా వారం సెకండ్ పార్ట్లో అంటే 16వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే తన గోచార రీత్యా పంచమంలోకి మారుతున్నాడో అప్పుడు కొంచెం ప్రతిబంధకమైనటువంటి రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. ముఖ్యంగా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్యపరంగా కూడా కొంచెం పట్టించుకోవాలన్నమాట. వాళ్ళకి జ్వరపీడత్వం రావడం కానీ ఆరోగ్యపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది 16వ తారీఖు తర్వాత. కానీ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగాను సన్మానాలు జరగడానికి యోగ్యతను కూడా ఇవ్వగలుగుతాడన్నమాట. మానసిక చింతన నుంచి కూడా బయటకు రాగలుగుతారు. ఏలినాటి శని ప్రభావం అనేది వీరి మీద అంతగా ఇంకా పూర్తిగా లేదు. కాకపోతే ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కొంచెం ప్రతిబంధకమైనటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు. వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు కూడా ఇస్తూ ఉంటాడు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి ముఖ్యంగా. కాకపోతే ఈ వారం ఈ రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. స్వస్తి.